కళ ఈరోజు స్పెషల్ ఏంటి? స్పెషలా? వెల్కమ్ బ్యాక్ టు కళా రవీస్ కిచెన్. స్పెషల్ చూపిస్తా బట్ ఈరోజు స్పెషల్ ఇదిగోండి, బంగాళదుంప, కోడిగుడ్డు, మునక్కాయ, టమాటా కుర్మా. ఎందుకంటే పెరిగేసి చేశాను, అందుకని దాన్ని కుర్మా. ఇదిగోండి, వేడిగా అన్నం పొగలు వచ్చేస్తాయి. పొగలు వస్తున్నాయి కదా. అంటే ఈరోజు సంకటి చేయాల, అన్నంతో తినాలనిపించింది. ఇదిగో నెయ్యి, ఇదిగో దొండకాయ పచ్చడి, దీంట్లో నెయ్యికి, పప్పులకు కాదు, నెయ్యి. ఓకే, ఇదిగోండి నా ప్లేటు. ఇదొకటి, ఇంకొకటి ఉంటుంది. ఎగ్గు, పచ్చడి, మంట లేదు, పచ్చిమిరపకాయ పచ్చడి, కొంచెం నెయ్యి, కొంచెం ఏం కాదు, ఎక్కువ వేసుకున్నా. పోతే ఈ ప్లేట్ ఎందుకు ఇష్టమో తెలుసా? నేను చిన్నప్పుడు 5th క్లాస్ చదివేటప్పుడు మా టీచరు మా ఇంటి దగ్గరే ఉండేది. ఆమె సాయంత్రం పూట 4ంటికి మళ్ళీ ట్యూషన్ పెట్టేది మాకు. అయితే ఆ ట్యూషన్లో మా టీచర్ ఒకసారి 2 సార్లు ఎప్పుడన్నా ఆకలైనప్పుడు ఫోన్ మోగుతుంది, తీయదలుచుకోలే. టీకాకు ఆమె మమ్మల్ని పిల్లలందరినీ కూర్చోబెట్టి మీరు చదవండి, రాయండి అని చెప్పి మాకెదురుగానే, వాళ్ళు ముస్లిమ్స్, ఇలాంటి ప్లేట్లలోనే కూర్చొని పెట్టుకొని తినేది. నాకైతే చిన్నప్పుడు కదా, 5th క్లాస్ అంటే పర్వాలా, మా టీచర్ తింటుంటే అట్లాంటి ప్లేట్ ఎప్పటికైనా కొనుక్కోవాలనుకున్నా. ఇది ఇప్పుడు ప్లేట్ కాదండి, నాకు పెళ్ళయ్యాక, మా పెళ్ళిళ్ళు పుట్టాక కొనుక్కున్న ప్లేట్ ఇది. తెనాల్లో ఉన్నప్పుడు ఈ ప్లేట్లో తప్పితే నేను ఏ ప్లేట్లో తిన్ను. అప్పటి నుంచి ఉన్నది కదా, చొట్టలు పోయి అలా ఇలా ఉన్నా కానీ ఇది ఎక్కువగా ముస్లిమ్స్ తింటారట్టుంది ఇట్లాంటి ప్లేట్లలో. నేను కొనుక్కొని ఆమె తిన్నట్టే తినేదాన్ని. అది సెంటిమెంట్ అంటే నాకు అంత ఇష్టం. ఈ ప్లేట్ ఒకటను, ఇంకోటి దుంప, పచ్చడి నెయ్యి ఎదిరిపోయింది. బాబ్బా, ఎందుకండి చికెన్లు మటన్లు, కానీ వారానికి ఒకసారి తినాలనుకోండి, దాని మీద కూడా పీకిద్ది మనసు. సూపర్గా ఉంది. మా వారి ఫోన్ వచ్చినా కానీ 2 సార్లు వచ్చింది. యూట్యూబ్ చూస్తుంటే మళ్ళీ మధ్యలో ఇది ఒక డిస్టర్బ్, అందుకని. చాలా బాగుందండి. మీరేం కూర తిన్నారా? టైం 1:30. ఏం కూర కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నాకు యూస్ ఏం రావట్లేదు. థంబ్నెయిల్ ఒకటి, మళ్ళీ ఏదో ట్యాక్స్ అంట, మళ్ళీ ఎడిటింగ్ అంట, ఇవన్నీ నాకైతే రావండి. డైరెక్ట్గా తీసేసి పెట్టేస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నాను. ఏం చేస్తాం, ఎలా ఒకలా అర్థం చేసుకొని లైక్ చేయండి, ఓకేనా? బాయ్. కాలిపోతుంది.